హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాక్ స్టార్ రవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు నేను ఇంట్లోనే ఉండి మొబైల్ ఫోన్లో పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలో మీకు నేను నేర్పిస్తాను. ఈ వీడియో చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే, మన బ్యాంక్ పోయినప్పుడు ఖచ్చితంగా పాన్ కార్డ్ అడుగుతున్నారు కాబట్టి ఇంట్లో ఉండి పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఈరోజు. సో నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకెంతో సపోర్ట్గా ఉంటుంది. అంటే నా నేను చేసిన వీడియోకు ఎంత దాకా రీచ్ అవుతుంది, తర్వాత ఎంత దాకా రీచ్ అవుతుందని నాకు కొంచెం హ్యాపీనెస్గా ఫీల్ అవుతాను. ఎంతమంది నా వీడియోని లైక్ చేస్తున్నారు, ఎంతమంది నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని. సో ఓకే, వెల్కమ్ అండ్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఇట్లా మీరు ఓపెన్ చేయగానే మీ ఫోన్లో ఇట్లా ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన వెంటనే అక్కడ NSDL అని టైప్ చేయండి. గూగుల్లో NSDL అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇగో బ్రౌజ్లో మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే కిందికి వచ్చేయండి. ఇగో ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ NSDL అప్లికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన వెంటనే మీరు పైన చూడండి, అప్లై ఆన్లైన్ ఉంది కదా, ఇక్కడ కింద ఇది గ్రీన్ బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి. అప్లై ఆన్లైన్ ఉందా, అక్కడ టైప్ చేయండి. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కింద చూడండి, అప్లికేషన్ టైప్ అని ఉంటుంది. అక్కడ న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. కింద కేటగిరీ అంటే ఇండివిజువల్ సెలెక్ట్ చేసి, ఫస్ట్దే ఇండివిజువల్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. కిందికి వచ్చేసిన తర్వాత టైటిల్ అని ఉందండి. టైటిల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు జెండర్ అయితే స్త్రీ అని, ఫీమేల్ అయితే శ్రీమతి అని, లేకపోతే పెళ్లి కాలంలో అది పెళ్ళైన వాళ్ళకి శ్రీమతి అని, పెళ్ళి కాకపోతే స్త్రీ అని టైప్ చేయండి. ఇక్కడ సర్నేమ్ అంటే నథింగ్ బట్ అండి, మీరు డైరెక్ట్ మీ పేరు ఎట్లా ఉందో అట్నే టైప్ చేయండి. మీరు పేరు ఎట్లా ఉందో, ఆధార్ కార్డులో మీ పేరు ఎట్లా అయితే ఉందో అలాగే టైప్ చేయండి. అలా టైప్ చేసిన తర్వాత కిందికి వచ్చేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలాగే ఈ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేస్తున్నాను, 01019966, ఇట్లా 1990. ఓకే, ఇట్లా మీరు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి వచ్చేయండి. కిందికి వచ్చిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి టైప్ చేస్తున్నాను, టైప్ చేసేసాను. టైప్ చేసిన తర్వాత కింద మొబైల్ నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబర్ కూడా టైప్ చేసుకోండి. ఓకేనా, మొబైల్ నెంబర్ టైప్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ కూడా అప్లై చేసుకోండి. కిందికి వచ్చిన తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాప్చా ఉంది కదా, XRSYM, క్యాప్చా టైప్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కండి. సబ్మిట్ బటన్ మన పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. దీనికి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే ఫర్దర్గా మనకి ఎప్పుడన్నా పాన్ కార్డ్ అప్లికేషన్ పెడుతున్నప్పుడు మనకి ఎక్కడ దాకా వచ్చిందని చూసుకోవడానికి అనమాట. తర్వాత కింద కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది మనకు. అక్కడ పైన చూడు, సబ్మిట్ కైండ్లీ త్రూ KYC ఉంది కదా, అది ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది. దాని మీద అలాగే ఉంచండి. వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఈజ్ రిక్వైర్డ్ అంటే ఎస్ అని నొక్కండి. ఎందుకంటే మన ఫిజికల్ పాన్ కార్డ్ ఇంటికి రావడానికి అక్కడ టైప్ చేయాల్సి వస్తుంది. అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఆధార్ కార్డులో మీ 4 డిజిట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఆధార్ కార్డు ఉంది కదా, అక్కడ 4 డిజిట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. కింద చూడండి, హియర్ అగ్రీ దట్ ద ఫోటోగ్రాఫ్ అవైలబుల్ ఆధార్ కార్డ్ విల్ బి ప్రింటెడ్ ఆన్ ద పాన్ కార్డ్ అంటే మీ ఫోటో పాన్ కార్డులో ఉన్నట్టే కావాలంటే ఎస్ అని టైప్ చేయండి. కిందికి వచ్చేయండి. అది టైటిల్ ఉంది కదా, ఇక్కడ శ్రీమతి అని ఆర్డర్ తీసుకుంది. అక్కడ సర్నేమ్, అది ఫుల్ నేమ్ అదే టైప్ తీసుకుంది. కిందికి వచ్చేయండి. ఇక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఇక్కడ కరెక్టే ఉంది, ఇది కూడా కరెక్ట్ ఉంది. ఇక్కడ చూడు, మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, ఆ జెండర్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఫీమేల్ మా చెల్లెమ్మ టైప్ చేసాను కాబట్టి ఇక్కడ చెల్లెమ్మది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక కిందికి వచ్చేయండి. ఇవన్నీ అలాగే ఉండండి. వీ హ్యావ్ ఎనీ అదర్ నేమ్ అంటే నో, మన నేమ్ వేరే నెంబర్ కాదు కాబట్టి నేను ఇక్కడ ఎవరిదైతే అప్లై చేస్తున్నామో వాళ్ళ ఫాదర్ నేమ్ టైప్ చేయండి. ఫాదర్ నేమ్ టైప్ చేసిన తర్వాత కిందికి వచ్చేయండి. ఎవరిదైతే అప్లికేషన్ పెడుతున్నామో వాళ్ళ ఫాదర్ నేమ్ అండి. కిందకి వచ్చి నెక్స్ట్ బటన్ నొక్కండి. నెక్స్ట్ బటన్ వచ్చిన తర్వాత ఇక చూడండి, ఇక్కడ చూడండి, అయితే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే నేనైతే నాకు ఎలాంటి ఇన్కమ్ లేదు కాబట్టి మా చెల్లెమ్మకు నో ఇన్కమ్ అని టైప్ చేసుకున్నాను. సో మీకు ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోండి. కిందికి వచ్చేయండి. కిందికి వచ్చేస్తే ఇక్కడ రెసిడెన్స్ అడ్రస్ ఉంటుంది, మనకు అవసరం లేదు. మన ఆధార్ కార్డు ప్రకారం మన అడ్రస్ పెడతాం కాబట్టి అక్కడ మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది చూడండి.
పైకి స్క్రోల్ చేస్తాను. ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఏదో ఉంది సంథింగ్. ఇక్కడ స్క్రోల్ చేస్తాను చూడండి. ఈ అడ్రస్లో మనం ఏమి నింపాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆధార్ కార్డు ప్రకారం ఏవి వస్తుంది. ఏదైతే స్టార్ మార్క్ ఉందో అది నెససరీ మనం నింపాల్సి వస్తుంది. కిందికి వచ్చేయండి. ఇక్కడ చూడండి కంట్రీ కోడ్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ నేను టైప్ చేసి సెలెక్ట్ చేసుకుంటాను. ఇండియా 91 ఉంటుందండి. ఇండియా మీ కంట్రీ కోడ్ అక్కడ ఉంటుంది, ఇండియా 91 అని. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇండియా 91 అగో. తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉందో సరి ఉందా లేదా చూసుకోండి. మెయిల్ ఐడి కరెక్టే ఉంది. తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కండి. నెక్స్ట్ బటన్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఏరియా కోడ్ అని చెప్పేసి ఏఓ టైప్ అని, తర్వాత ఇది రేంజ్ కోడ్ అని, ఏఓ నెంబర్ అని వస్తుంది. అదంతా మీరేం సెలెక్ట్ చేసుకోండి. కింద చూడండి ఇండియన్ సిటిజన్ ఉంది కదా, అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత సిటీ అంటే మా డిస్టిక్ సిటీ కాబట్టి నల్గొండ డిస్టిక్ కాబట్టి నల్గొండ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదే డాటా సేవ్ చేసుకోమంటుంది, సేవ్ చేసుకున్నాను. తర్వాత చూడండి ఇప్పుడు తెలంగాణ అది నల్గొండ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత కింద ఇది ఫిట్స్ అని నొక్కండి. ఫిట్స్ అని నొక్కేస్తే కింద మీకు సెలెక్ట్ బటన్ వస్తుంది. అక్కడ స్టేటు డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఫిట్స్ బటన్ నొక్కగానే ఇది వస్తుంది చూడండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే పైన ఏదైతే మనం నెంబర్ వదిలేసాం చూడండి ఇందాక, ఏది ఏపీఆర్ అది ఏరియా కోడ్ అవన్నీ అక్కడే ఆటోమేటిక్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన వెంటనే అది ఫిలప్ అయిపోతుంది. తర్వాత కిందికి వచ్చేయండి. నెక్స్ట్ బటన్ నొక్కిన తర్వాత ఇక్కడ చూడండి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మొత్తం మనం మా ఆధార్ కార్డే తీసుకుంది, ఆల్రెడీ అదే తీసుకుంది కాబట్టి ఇప్పుడు డిక్లరేషన్ అంటే మీకు ఎట్లా కావాలి, పాన్ కార్డ్ మీద మీ పేరు ఎట్లా కావాలో అదే ఉంటుంది. ఆ పేరు ఇక్కడ టైప్ ఆల్రెడీ ఉంటుంది. ఇక్కడ హర్ అంటే హర్ సెల్ఫ్, హీ సెల్ఫ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లేస్ అంటే నేను హైదరాబాద్ నుంచి టైప్ చేస్తున్నాను కాబట్టి హైదరాబాద్ అని టైప్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కండి. కిందికి వచ్చేసేయండి. ఇక్కడ చూడండి మీ ఆధార్ కార్డులో 8 డిజిట్స్ ఉంది కదా, ఫస్ట్ 8 డిజిట్స్ అది టైప్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ కార్డులో 8 డిజిట్స్ ఉంది కదా అది టైప్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత కిందికి వచ్చేయండి. కిందికి వచ్చిన తర్వాత టైటిల్ అదే ఉంటుంది. మీ పేరు ఇందా కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. మీ డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత ఇది పైన స్క్రోల్ చేస్తాను. మీ ఫాదర్ పేరు కరెక్ట్ ఉందా సెట్ చూసుకోండి. కిందికి వచ్చేయండి. ఇక పైకి స్క్రోల్ చేసుకోండి. ఇట్లా ఏమన్నా కరెక్షన్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. స్క్రోల్ చేసుకోండి. మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, ఆ తర్వాత అదే ఇండియా కోడు అవన్నీ చూసుకోండి. ఆ తర్వాత దీన్ని పైన స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత చెప్తాను. పైన స్క్రోల్ చేయండి. ఇంకా స్క్రోల్ చేయండి, చెప్తాను. స్క్రోల్ చేసిన తర్వాత ఇక చూడండి కింద ప్రొసీడ్ అని బట్టి ఉంటుంది. అన్నీ కరెక్ట్ ఉన్న తర్వాత ప్రొసీడ్ నొక్కండి. ఇక్కడ చూడండి ఆన్లైన్ పేమెంట్ త్రూ అని పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అని నొక్కండి. అది క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి వచ్చేయండి. స్క్రోల్ చేయండి, కిందికి వచ్చేయండి. కిందికి వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఐ అగ్రీ దట్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని ఒకటి నొక్కేసి ప్రొసీడ్ పేమెంట్ అని నొక్కండి. ప్రొసీడ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పేమెంట్లోకి వెళ్ళిపోతుంది. అది 106 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. పే కన్ఫర్మ్ అని నొక్కండి. నొక్కిన తర్వాత ప్రెషర్ బటన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి కాసేపు వెయిట్ చేయమంటుంది. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కిందికి వచ్చేసిన తర్వాత యూపీఐ పేమెంట్ ఉంటుందండి. యూపీఐ పేమెంట్ ఉంది కదా, ఇది ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం కనిపిస్తుంది, గూగుల్ పే వాళ్ళ లోగో కనిపిస్తుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అది సెలెక్ట్ చేసుకున్న వెంటనే యూజ్ యూపీఐ యాప్ అని ఉంది కదా, ఫస్ట్ది అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుందా సెలెక్ట్ ఈ యాప్ అని ఉండగానే మనకు డైరెక్ట్లో మన ఫోన్పేలోనైనా గూగుల్ పేలోనో ఇక్కడ అడుగుతుంది. మన ఫోన్పే అయితే ఫోన్పే, గూగుల్ పే అయితే గూగుల్ పే అడుగుతుంది. అలా సెలెక్ట్ చేసుకోండి. పే చేసిన తర్వాత ఆటోమేటిక్ పే అవుతుంది చూడండి. అలా వెళ్ళి పే చేసిన తర్వాత ఆటోమేటిక్ పే అయిన తర్వాత మన పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. కొంచెం స్లో అవుతుంది. ఏది ఫోన్పే పే చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి మనం పేమెంట్ సక్సెస్ అని ఒక స్లిప్ వస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం. ఇక్కడ కంటిన్యూ బటన్ నొక్కండి. కంటిన్యూ బటన్ నొక్కిన తర్వాత కిందికి వచ్చేయండి. మన పేరు మన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది. కిందికి వచ్చిన తర్వాత పైన స్క్రోల్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ సెలెక్ట్ చేసుకుని సెలెక్షన్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కిందికి వచ్చేయండి. కిందికి వచ్చిన తర్వాత నేను ఇంకా కొంచెం టైప్ చేస్తాను పైకి. ఇంకా కంటిన్యూ బటన్, ఈ పక్కన కంటిన్యూ బటన్ కాకుండా పక్కన అథెంటికేట్ అని ఉంది కానీ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ బటన్ నొక్కకండి. అథెంటికేట్ చేయాల్సిన అవసరం వస్తుంది కదా, అథెంటికేట్ బటన్ నొక్కండి. కంటిన్యూ ఈకేవైసీ అని నొక్కండి. నొక్కిన తర్వాత ఆ బటన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక చూడండి కిందికి వచ్చేయండి. ఇక చూడండి ఇక్కడ మీకు ఓటీపీ ఒకటి వస్తుంది. మీరు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తోటి ఏదైతే లింక్ ఉందో అదే ఫోన్ నెంబర్ తోటి మీకు ఓటీపీ వస్తుంది. దాన్ని సెలెక్ట్ ఆ ఓటీపీ ఇక్కడ ప్రెస్ చేసి సబ్మిట్ బటన్ నొక్కండి. మీ నెంబర్తో ఓటీపీ వస్తుంది. మళ్ళీ ఇక్కడ
కంటిన్యూ విత్ ఈ సైన్ అని నొక్కండి. కంటిన్యూ విత్ ఈ సైన్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ వెబ్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది చూడండి, ఇక్కడ మీ పూర్తి ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేయండి. పైన సెలెక్ట్ బాస్ టర్మ్స్ అండ్ కండిషన్ సెలెక్ట్ చేసిన తర్వాత పూర్తి ఆధార్ కార్డ్ నెంబర్ ఎట్లా నొక్కండి. ఇలా మీరు సెలెక్ట్ చేసుకోండి. పూర్తి ఆధార్ కార్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనగానే మీకు ఓటీపీ వస్తుంది. మీకు మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ ఎగ్జాక్ట్ ఉందో అదే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ ప్రెస్ చేయండి, ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్ నొక్కగానే మీరు కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇక్కడ మీకు ఆ బటన్ నొక్కిన తర్వాత మీది కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు పిన్ కోడ్ అడుగుతుంది. ఆ ఫామ్కి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఆ ఫామ్కి పిన్ కోడ్ అన్నమాట, పాస్వర్డ్ అన్నమాట. మీ డేట్ ఆఫ్ బర్తే ఈ పాస్వర్డ్ అనమాట. అయితే ఈ ఫామ్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు లెఫ్ట్ సైడ్లో కార్నర్లో పైన ఒక బటన్ ఉంటుంది చూడండి, డౌన్లోడ్ అని. నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత చూడండి పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నేను పైన స్క్రోల్ చేసుకొని అన్నీ చూసేసుకుంటున్నాను. ఇక లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడ చూడండి, అందులో చూడండి డౌన్లోడ్ బటన్ ఉంటుంది. అక్కడ డౌన్లోడ్ బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. యాక్చువల్ ఓపెన్ కాదండి, అది పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ మీ డేట్ ఆఫ్ బర్తే ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనండి, ఇదేనండి, చాలా సింపుల్ అండి. మీరు పాన్ కార్డ్ ఇంట్లో ఉండి అప్లై చేసుకో. ఓకే, ఇదండి నేను ఒక వీడియో చేయాలనుకున్నాను, చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో వీడియో మీరందరూ అప్లై చేసుకోండి. కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. పాన్ కార్డ్ అందరికీ అవసరమే. మనం ఏ బ్యాంక్కి వెళ్ళినా ఖచ్చితంగా మన పాన్ కార్డ్ అడుగుతారు. కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి అడుగుతున్నాను అని ఏమనుకోకండి. సో ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ నాకు అలాగే ఉండాలి. ఓకే, జై హింద్.